నమస్తే, వెల్కమ్ టు అమ్మన్ న్యూస్. రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు. కంది శ్రీనివాసరెడ్డి సేవలు ప్రశంసిస్తున్న జనాలు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్న బండి సంజయ్. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ధీమా. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందన్న కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైతే జైలుకు వెళ్తామని వ్యాఖ్యలు. తెలంగాణలో రాజుల పాలన నడుస్తుందన్న ఎంపీ సోయం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రాణదాత అంబులెన్సులు ఆపదలు ఉన్నవారిని సమయానికి ఆసుపత్రికి చేర్చి ఆపద్బాంధవులు నిలుస్తున్నాయి. జైనత్ మండలం పార్టీబీ గ్రామానికి చెందిన 90 ఏళ్ల కుంచాల గంగమ్మ లంగ్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆమెను చికిత్స కోసం ప్రాణదాత అంబులెన్సులు ఆదిలాబాద్ నుంచి తరలించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బెల్లూరు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వేద పండితులు ప్రవీణ్ శర్మ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా షష్ఠి పూజలు చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న సత్యమణి జోగురమ పూజల్లో పాల్గొన్నారు. ఇక స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక దీపారాధన నిర్వహించారు. పూజాది కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సూర్యకాంత్, గణేష్, కోశాధికారి నరేష్, గురుస్వాములు పాల్గొన్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక పూజలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి పనులు ఇప్పుడు మీ యొక్క తీసుకొచ్చి వాటిని వారి ఆశీర్వాదం తీసుకోగలరు. ఫస్ట్ పల్లాకి సేవ తర్వాత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతన ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం జాతర ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. పుణ్యతిథిని పురస్కరించుకొని ప్రతి ఏటా కార్తీక మాస అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఈ జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు జాతర వేడుకలు జరగనున్నాయి. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై మంగళ హారతులతో ముందుగా నడవగా భక్తులు రథాన్ని లాగుతూ శోభాయాత్రలో పాలు పంచుకున్నారు. బేల మండలం బాది గ్రామ పంచాయతీ పరిధిలోని వాడగూడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వచ్చి ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీలు పౌష్టికాహారానికి దూరం కావాల్సిన దుస్థితి నెలకొందంటూ రూపేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం బాది గ్రామ పంచాయతీలోని వాడగూడ, మలుకుగూడ, విష్ణుగూడ గ్రామాలకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న మహిళలు కానీ, గర్భిణీలు కానీ, చిన్న పిల్లలు కానీ ఏటి గ్రామానికి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంగన్వాడీ పౌష్టికాహారం మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని సామూహిక లక్ష తమలపాకుల పూజ కన్నుల పండుగ సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రాల మధ్య తమలపాకులను హస్మాన్ విగ్రహానికి సమర్పించారు. ఇక ఆంజనేయుడికి తమలపాకులతో ఎంతో ప్రీతికరమైనటువంటి పురోహితులు చెప్పారు. మన మార్గశిర మాసంలోని సుబ్రహ్మణ్య షష్ఠి శుభ సందర్భంగా శ్రీ రామాలయ దేవస్థానంలో మహిళలందరూ కూడా సామూహికంగా 1,00,000 తమలపాకుల యొక్క పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇట్టి పూజ కార్యక్రమం కూడా ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని తాటిగూడ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుజదోషం, నాగదోషం తొలగిపోయి సంతానం కలగాలని, భార్య భర్తల మధ్య అన్యోన్యం పెరగాలని, సౌభాగ్యం కలిగి శుభ ఫలితాలు రావాలంటూ ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఇక పంచామృత అభిషేకాలతో స్వామివారిని ఆరాధించారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో భక్తిభావం వెల్లివిరిసింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను వితరణ చేపట్టారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు.
కుదిరే నమో నమః కుచి తోడిగల ఓం తరణే నమః స్మినా కుదేవాగ్రాయ సర్వసర్వభాషలు విని తర్వాత ఒక పుష్పం పెట్టండి పైన కొద్దిగా దగ్గర నైవేద్యం పెట్టండి 2 చేతులు భూమి దాచి నమస్కరించుకోండి మీకు ఇబ్బంది అవుతుంది అగరబత్తి ఎవరు వెలిగించకండి పూజ అయిన తర్వాత చెప్తాను అప్పుడు అందరూ పాల్గొనండి అక్కడ అందరూ నీళ్ళ ముందుకు గంధము పసుపు కుంకుమ అక్షంతలు పెట్టండి. ఓం ఆకల శ్రేసుతాపతి పవిత్రే పరిహితులే రామకృష్ణ సేవా సమితి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని టీఎన్జీఓ హాల్లో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు స్వామి బోధనామయనంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి జీవన ప్రమాణంలో ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని కార్యదీక్షతో చేరుకోవాలని అన్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఘట్టాలను విద్యార్థులకు వివరించి చైతన్యపరిచారు. అన్నింటికి కూడా విశ్రాంత ఉపన్యాసకులు ప్రధాన కార్యదర్శి కోరెడి నెహ్రూ గారికి, అదేవిధంగా మనకి ఈ కార్యక్రమాన్ని ఇంత మన ఆదిలాబాద్ పట్టణవాసులకు కానివ్వండి, అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంధకారాన్ని ఆయన అన్ని ప్రపంచం అంతా తెలుసడానికి ఇద్దరు శిష్యులు ఉండారట. రామకృష్ణ మిషన్ కలకత్తాలో వివేకానంద వారు స్థాపించి 125వ వార్షికోత్సవం 125th యానివర్సరీ జరుగుతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ 2023 వరకు కేవలం హైదరాబాద్ తెలంగాణ కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ సౌరాష్ట్ర నుండి నార్త్ ఈస్ట్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ శివాలయంలో మార్గశమాసం శుక్లపక్షమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కాలనీవాసులు స్వామివారికి పంచామృత అభిషేకాలతో నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేద మంత్రాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేషాం సమానం మంత్ర విమంత్ర సమానేన హవిషే ప్రాతస్వేన ప్రాతర్వేతమగ్రంథ వీళ్ళంతా పూజలు లేని వీళ్ళందరూ కూర్చొని వెళ్ళి పెట్టండి. వెనుక కొంతమంది దీపాలు ముట్టించిందట, నేను ముట్టిమని చెప్పలే కదా. సోని మేడం గారు 25,000 మన దేవాలయానికి పడదాలాగా తెలియంది కదా. తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ శ్రీమతమోరసః. నీళ్లతో ఒకసారి విగ్రహాన్ని కడగండి. మీరు ఇప్పుడు మీరు అభిషేకం చేసింది గంధం ద్వారా దురాదర్శ నిత్య కట్టుకుంటుంది. చాలా మటుకు 7 దీపాలు వెలిగించి స్వామి మన అందరం కూడా కలిసి, ముఖ్యంగా నారాయణ లింగన్న గారు, మహేందర్ గారు, వీళ్ళు అగ్ని ఎప్పుడైతే చేస్తాడో వీళ్ళు అగ్ని ఈ సప్త ఋషుల యొక్క భార్యల్ని కామించడం జరుగుతూ ఉంటుంది. ఒక అరుంధతిని తప్ప స్వాహాదేవి ఉన్నటువంటి రూపాలన్నీ కూడా ధరించి అతని యొక్క కోరిక తీర్చిన తర్వాత, అయ్యో వీళ్ళు సప్త ఋషుల భార్యలు కాదు, భార్యని ఈ విధంగా రూపం ధరించింది అని చెప్పేసి అతడు గ్రహించిన తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆవిష్కరించి రాక్షసులను సంహరించిన తర్వాత లోకోద్ధారణ చేయడం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండి బీజేపీ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ బోయర విజయ్ అన్నారు. జైనేతిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో కన్వీనర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్గా ఎన్నికైన బోయర్ విజయ్ను బీజేపీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల బీజేపీ అధ్యక్షులు కటకం రామ్దాస్, అలాగే జిల్లా పార్టీ కోశాధికారి ఏనుగు రతన్ రెడ్డి, సామ రమేష్తో పాటు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా సభ్యులు సూచించారు. ఇక స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సర్టిఫికేట్లు పొందాలని సూచించారు. అంతకంటే ముందు మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు, పాస్పోర్ట్తో ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇక ఈ మీడియా సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా వికలాంగుల సర్టిఫికేట్ పొందగోరు అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ నెల 29, 30 మరియు వచ్చే నెల 1, 2, 3వ తేదీలలో మీ సేవా కేంద్రానికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని స్లాట్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, ఒక పాస్పోర్ట్ తీసుకొని మన ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ప్రత్యేకంగా ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో 3/12/2022 శనివారం రోజున ఉదయం ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు ప్రత్యేక సదరం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వారు వైద్య పరీక్షల నిమిత్తము అక్కడికి వెళ్ళి ఒక ఆధార్ కార్డు, ఒక పాస్పోర్టు తీసుకొని వెళ్ళి పరీక్ష చేయించుకొని సర్టిఫికేట్ పొందగలరని. కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కౌటాల జూనియర్ కాలేజీలో మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎటువంటి కార్యక్రమాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులంతా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఇక కళాశాలలో ఉత్తీర్ణత పెరగడంతో పాటు తరగతులు శ్రద్ధగా వింటున్నామని ఎమ్మెల్యేకి వివరించారు విద్యార్థులు. ఇక ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యానని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయటమే తన కర్తవ్యమని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఎమ్మెల్యే భోజనం జరుగుతుంది చక్కగా సిస్టమేటిక్గా మీకు 12-15కి ఒక సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు ఇటు 10-15 మంది వచ్చి ప్రయాణం నిలబడి చక్కగా భోజనం పెట్టి మేము కేర్ తీసుకుంటాం వాళ్ళంతా. మీకు ఆలోచించండి ఒకసారి, ఎందుకు ఏమున్నాయి మా ఓట్లు ఉన్నాయో మీకు ఓట్లు ఉన్నాయో చెప్పండి. మేము మా ఓట్లు ఉన్నాయి మీ అందరికీ, ఏదో బెల్లం పాయకం పెడతామంటే ఓట్లు నేను బాగా ఆలోచించాను. మనం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ గ్రామస్తులు తన గ్రామానికి బీటీ రోడ్డును నిర్మించాలని కోరుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రం నుంచి వాయుపేట్ రిమ్మ వరకు 2018లో రోడ్డు మంజూరు కాగా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం లేదని ఆరోపించారు. రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే అధికారులు రోడ్డు పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెందూరు అనిల్ కుమార్, మండల పరిషత్తు అధ్యక్షులు పెందూరు అమృతరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీకు టెండర్ వేసి ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా మేము చెప్తాం. కాబట్టి ఏదైతే సమస్య ఉందో వీటిని వెంటనే మాకు రోడ్ ఇచ్చి మాకు రోడ్డు కలిగి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేస్తారనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు ప్రభావం చాలా ప్రభావం పడుతుంది. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ ఏపీఓ మన పిఓ గారు కూడా వస్తుండ్రు, అందరూ వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు కలారా. అయినా కానీ ఇక్కడ మనతోని కలిసినంత వరకు వాళ్ళు మా నుంచి ఏదో చెప్పరాని మాటలు చెప్పి ఇక్కడ నుంచి దాటిపోతారు తప్ప దీని గురించి వాళ్ళ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం న్యూ హీరాపూర్ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. గత వారం ఇంద్రవెల్లి మండలం బూర్సన్ పట్టణ గ్రామ సమస్యలపై కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న న్యూ హీరాపూర్ గ్రామస్తులు తమ గ్రామాన్ని కూడా సందర్శించి సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని కోరారు. గ్రామస్తుల కోరిక మేరకు న్యూ హీరాపూర్ గ్రామాన్ని సందర్శించామని, గ్రామంలో పలు సమస్యలు గుర్తించామని తెలిపారు. ప్రధాన రహదారికి కేవలం 200 మీటర్ల దూరం కూడా లేని ఈ గ్రామంలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని తెలిపారు. రోడ్డు, నీళ్లు, డ్రైనేజీలు వంటి కనీస సౌకర్యాలు లేవని తెలిపారు. कारण आपल्या गावामध्ये जी समस्या आहे सीसी रोड तुम्ही कुछ भी नहीं हुआ
మండలం ఎమ్మైకుంట గ్రామ పంచాయతీ రామాయ్ నగర్ మరియు భగత్ సింగ్ నగర్ వాసుల సమస్యలు తెలుసుకోనికి ఇవాళ ఇంత దూరం రావడం జరిగింది. గత వారం ఏదైతే ఇంద్రవెల్లి మండలంలో బుర్సాన్ పటార్ అనే గ్రామంలో ఆ గ్రామ ప్రజలు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పిన దానికి ఏదైతే మా ఇంద్రవెల్లి పార్టీ మండల శాఖ దాన్ని అధికారుల దృష్టికి కానీ లేకపోతే మీడియా దృష్టికి కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన దానివల్ల అదే చైతన్యం ఇవాళ ఈ ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక పోస్టు కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా తపాలా శాఖ ప్రధానాధికారి సూపరింటెండెంట్ ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ కార్యాలయంలో గల రికార్డులను పరిశీలించారు. ఆయన బేల మండల కేంద్రంలో తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పనిచేసే సిబ్బందికి సరైన చోటు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఏర్పడుతున్నాయన్నారు. అని తన దృష్టికి వచ్చినట్లు ఆయన అన్నారు. సంబంధిత గ్రామ పంచాయతీ నూతన కార్యాలయం కొరకు కొంత చోటు ఇచ్చేలా సర్పంచ్తో చర్యలు జరుపుతున్నామని తెలిపారు. మండల కేంద్రంలో తపాలా శాఖ ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రసాద్, నేను నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను మన బేలా మండలం బేలా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి ఇన్స్పెక్షన్ నిమిత్తం వచ్చున్నాను. ఇక్కడ ఫస్ట్ చూసి మన డిపార్ట్మెంట్ మన పంచాయతీలో అక్కడ కానీ ఒక రూమ్ ఉంటే మా పోస్ట్ ఆఫీస్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటే బాగుంటుందని అందరినీ పిలిచి అడగటం జరిగింది. కొద్ది సమయంలోనే పంచాయతీలోని కూడా కొత్త బిల్డింగ్ కడుతున్నారని, అందులో మాకు కూడా కొంచెం స్పేస్ ఇస్తారని తెలిసింది. చాలా సంతోషం. మా పోస్ట్ ఆఫీస్లో అనేక రకమైన డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. స్మాల్ సేవింగ్స్, తర్వాత రికరింగ్ డిపాజిట్, ఆర్డి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కళాశాలలో నిర్వహిస్తున్న ఆదిలాబాద్ రీజనల్ స్థాయి ఇగ్నెస్ట్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫెస్ట్లో ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఫెస్ట్ను ప్రారంభించారు. గిరిజన గురుకులాల నుంచి దాదాపుగా 1600 మంది విద్యార్థులు ఈ ఫెస్ట్లో పాల్గొన్నారు. Here we saw different type of organisms. They are lives in specific places. Fishes and ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉందని నిర్మల్ డిపో మేనేజర్ సాయన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో ఆర్టీసీ చైర్మన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 23న ప్రారంభించిన వైద్య శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలతో పాటు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణలో పదవీ విరమణ పొందిన తరువాత కూడా ఆరోగ్యంగా ఉండేందుకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు బీసీ అండ్ ఎంపీ గారి ఆదేశానుసారము మరి ఆర్టీసీలో ప్రతి ఒక్క ఉద్యోగి ఆరోగ్యంగా ఉండాలనే తపనతో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన నిర్మల్ డిపోలో ఈ నెల 23వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు ఆర్ఎం గారి చేతుల మీదుగా అలాగే డిఎంఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో 6 రోజులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు బీసీ అండ్ ఎంపీ గారి. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పార్పల్లి గ్రామంలో శివరాత్రి మహేష్ అనే యువకుడు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన కంచపు సాయన్న, అతని భార్య కంచపు కళ, 2 కుమారులు వెంకటరమణ, మైనర్ బాలుడు అరెస్టు చేసి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు.
చింజాంద మండలంలోని పారిపల్లి గ్రామంలో శివరాత్రి మహేష్ వారి యొక్క అన్న ఆయన శివరాత్రి వెంకటికి అక్కడ 4 గుంటల జాగా ఉన్నది, ప్లాట్ల స్థలం. దాని పక్కన కుంచపు సాయన్న అతనిది వాళ్ళు ఇల్లు ఉన్నది. అయితే కుంచపు సాయన్న ఈ కుంచపు వెంకటి ప్లాట్ సైడ్ గేటు పెట్టడం జరిగింది. అయితే ఆ గేటు పెట్టడం తోటి మా ప్లాట్ ఒక స్థలం ఆక్రమిస్తున్నాడన్న దాంతో ఇంతకుముందు గతంలో ఈ మన శివరాత్రి వెంకటి మరియు మృతుడు మహేష్ తర్వాత ఈ సాయన్న కొడుకులు ఇంతకుముందు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయి. అయితే ఈ పెద్ద మనుషులు కూడా దానికి పంచాయతీ నిర్వహించి. ఇవి ఎప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.